లెగసీ తెలుగు స్టోరీస్కి స్వాగతం. చందమామ బేతాళ కథలు. శత్రువుకు సహాయం. విసుగు చెందని విక్రమార్కుడు మరొకసారి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు నీ సహాయం కోరిన ఒక భిక్షువు కోసం ఇంత శ్రమపడడం ఆశ్చర్యకరమే. కానీ పరమ శత్రువుకు కూడా సమయంలో సహాయపడిన వారున్నారు. ఇందుకు తార్కాణంగా నీకు మాలావతి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం త్రిగర్త దేశానికి రాజైన యశపాలుడి రాజ్యంలో చంద్రవర్మ అనే సామంతరాజు ఉండేవాడు. చంద్రవర్మది చాలా పురాతనమైన చంద్రవంశం. అందుచేత చంద్రవర్మ తాను ఒక రాజుకు లోబడి ఉన్నవాడైనప్పటికీ వంశ మర్యాదలను భక్తి శ్రద్ధలతో పాటిస్తూ ఉండేవాడు. వర్మకు 2 కుమారులు, మాలావతి అనే కుమార్తె ఉండేది. వారు ముగ్గురు వంశాభిమానం కలవారే. త్రిగర్త రాజైన యశపాలుడు తన దేశంలో ఎక్కడా అరాచకమన్నది తలెత్తకుండా 1000 కళ్లతో కాపాడుతూ ఉండేవాడు. అశాంతిని ఎప్పటికప్పుడు నిర్దయగా అణచివేస్తూ ఉండేవాడు. గంగా తీరాన కోట కట్టుకుని ఉన్న చంద్రవర్మ గంగకు అవతల గల రాజుతో కుట్ర చేసి యశపాలుణ్ణి రాజ్యభ్రష్టుణ్ణి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఒకసారి వేగుల ద్వారా వార్త తెలిసింది. వెంటనే యశపాలుడు సూరసింహుడనే సేనానిని ఒక పెద్ద సైన్యంతో సహా చంద్రవర్మ ఉండే కోటకు పంపాడు. చంద్రవర్మ సూరసింహుడికి ఘనమైన స్వాగతమిచ్చి, మీరంతా సేనతో దయచేయడానికి కారణమేమిటి? త్రిగర్త దేశానికి శత్రుభయం లేదు కదా అన్నాడు. సూరసింహుడు కూడా లౌక్యుడే. ఆయన చంద్రవర్మతో అలాంటిదేమీ లేదు, కానీ గంగకు అవతల తీరాన ఉన్న రాజులు కొందరు యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. వారు దండెత్తి వస్తే ముందుగా అపాయం మీకే. మహారాజు గారికి మీపై ఎంత అభిమానం అంటే ఆయన తన కుటుంబానికి ఆపద కలిగినా సహించగలరు, కానీ మీ వంశానికి ప్రమాదం జరిగితే సహించలేరు. కొంతకాలం మీ కోటను కాపాడమని మహారాజు గారు నన్ను సైన్యంతో సహా పంపారు అన్నాడు. చంద్రవర్మ తల వంచి, మహారాజు గారికి ఎంతో కృతజ్ఞుణ్ణి అన్నాడు. సూరసింహుడు చంద్రవర్మతో ఇంకా ఇలా అన్నాడు. ఈ యువకుడు భద్రకీర్తి, మన ఉపసేనానులలో ఒకడు. ఇతనిని 100 మంది మెరికల్లాంటి భటులను మీ కుటుంబ రక్షణకు గాను ఇస్తున్నాను. వీళ్ళు అహోరాత్రులు మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటారు. ఆపద కలిగే పక్షంలో మీ ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డుపెట్టగలరు. భద్రకీర్తిని, అతని భటులను కోటలో ఉంచుకోండి. నేను నా సైన్యము కూడా కోట వెలుపల నదీ తీరాన శిబిరాలు నిర్మించుకుని ఉంటాం. చంద్రవర్మ శత్రురాజులతో చేరి కుట్ర చేసిన మాట నిజమే, కానీ ఇప్పుడు అతని ఆటలు కట్టయ్యాయి. పైకి ఎంత ఇచ్చిక మాటలు మాట్లాడినా సూరసింహుడు చంద్రవర్మను అతని కోటలోనే ఖైదుగా చేసేశాడు. వారెవరైనా చంద్రవర్మను చూడవచ్చినా, చంద్రవర్మతో రహస్యంగా మాట్లాడినా, ఆఖరుకు చంద్రవర్మ తన కొడుకులతో రహస్యంగా మాట్లాడినా కూడా ఆ సంగతి భద్రకీర్తికి త్వరలోనే తెలుస్తుంది. భద్రకీర్తి అహోరాత్రులు కాలు కాలిన పిల్లిలాగా కోట అంతటా కలయి తిరిగేవాడు. అయినా చంద్రవర్మ తన ప్రయత్నాలను మానలేదు. ఆయన తన కొడుకులనే వేగుల వాళ్లగా ఉపయోగించి కుట్ర సాగించాడు. అన్ని ప్రయత్నాలు పూర్తి అయ్యాయి కూడా. సంవత్సరాది పండుగ నాడు చంద్రపురంలో రకరకాల వేడుకలు జరుగుతాయి. తెల్లవార్లు సంబరం సాగుతుంది. ఆ చీకటి రాత్రి శత్రుసేనలు గంగ దాటి వచ్చేటట్టు, చంద్రవర్మ సేనలు వారికి స్వాగతమిచ్చేటట్లు ఏర్పాటయ్యాయి. తరువాత ఈ 2 సేనలు కలిసి సూరసింహుడి శిబిరంపై పడి అతని సైన్యాలను సర్వనాశనం చేస్తాయి. ఇదే సమయంలో చంద్రవర్మ కుమారులు కోటలో ఉన్న భద్రకీర్తిని చంపేసి అతని భటులను మాయోపాయంతో కారాగృహంలో బంధించేస్తారు. ఈ కుట్ర గురించి భద్రకీర్తికి కొంచెం కూడా తెలియదు. చంద్రవర్మ, ఆయన కొడుకులు అతని పట్ల ఎంతో అపేక్షగా ఉంటున్నారు.
భద్రకీర్తికి వారిపైన అదివరకు ఏదైనా అనుమానం ఉంటే అది కాస్త క్రమంగా పోయింది. దానికి ముఖ్య కారణం మాలావతి. ఆమె చాలా చక్కనిది. మొదటిసారి చూస్తూనే భద్రకీర్తి ఆమెని ప్రేమించాడు. ఆమె ఎన్నడూ అతనితో మాట్లాడలేదు, కానీ ఎన్నోసార్లు మాట్లాడబోయేదానిలా కనిపించింది. మాలావతిని తాను ప్రేమించడం వృధా అని భద్రకీర్తికి తెలుసు. ఎందుచేతనంటే చంద్రవర్మకు గల వంశాభిమానం ఎరుగును. చంద్రవంశాన పుట్టిన రాజకన్య తన వంటి సామాన్య క్షత్రియుణ్ణి పెళ్లాడ్డం కలలో వార్త. అందుచేత మాలావతి తన కేసి చూసినా కూడా భద్రకీర్తి తనకెంతో గొప్ప గౌరవం జరిగినట్లుగా సంతోషించాడు. అయితే మాలావతి భద్రకీర్తిని నిజంగానే ప్రేమించింది. ఆమె ఎన్నడూ తన కోటను విడిచి మరొక చోటికి వెళ్ళి ఎరగదు. ఆమెకు తన అన్నలు తప్ప మరెవరూ తెలియదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు పంపిన అతిథిలాగా భద్రకీర్తి వచ్చాడు. అతను అందమైనవాడు, అతిశయ అహంకారాలు లేక నమ్రతగా ఉండేవాడు. వయసుకు చిన్నవాడైనా యుద్ధరంగంలో తేరిచూడని యోధుడని అతని గురించి ఆమె వినియున్నది. అలాంటి వాణ్ణి సంవత్సరాది పుణ్యదినాన తన తండ్రి అన్నలు చంపటానికి ప్రయత్నిస్తున్నారని తెలియగానే మాలావతి గుండె గుబేలన్నది. అతను తన కుటుంబానికి శత్రువు లాంటివాడని, తమ స్వేచ్ఛను అరికట్టడానికే కోటలో వచ్చి ఉన్నాడని ఆమెకు తెలుసు. అయినా ఆమె అతన్ని ప్రేమించింది. ఆ రాత్రి భోజనాలు కాగానే భద్రకీర్తి కోట బురుజుపైకి వెళ్ళి చుట్టూ కలయ చూశాడు. అంతా ప్రశాంతంగా ఉన్నది. చీకటిలో గంగా ప్రవాహం అస్పష్టంగా కనిపిస్తున్నది. ఒక పక్కగా ఉన్న సైనిక శిబిరాలు మాత్రం చీకటిలో కానరావడం లేదు. అతను మాలావతిని గురించే ఆలోచిస్తూ గంగ వైపు చూస్తుండగా దానిపైన నల్లటి చుక్కల్లాగా ఏవో కనిపించాయి. అవన్నీ పడవలైతే ఆ వేళప్పుడు అన్ని పడవలు గంగపై ఎందుకుంటాయి? ఈ విషయం తేల్చుకునేటందుకు గాను అతను బురుజు దిగి వస్తుండగా అతనికి గాజుల చప్పుడు వినిపించింది. మరుక్షణం ఆ చీకటిలో మాలావతి అతన్ని సమీపించి, మా నాన్న అన్నలు మిమ్మల్ని చంపడానికి ఇటే వస్తున్నారు. మీరు కోట దిగి ఎలాగో పారిపోండి అని రహస్యంగా చెప్పింది. కోట గోడ బొత్తిగా నిటారుగా లేక కొంచెం ఏటవాలుగా ఉన్నది. భద్రకీర్తి గోడలోని రాళ్లను చేతివేళ్లతోనూ కాలివేళ్లతోనూ పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ మధ్య మధ్య జారుతూ క్రిందకి దిగేసి తమ శిబిరాలుండే దిక్కుగా పారిపోయాడు. తరువాత కొద్దిసేపటికే చంద్రవర్మ ఆయన కొడుకులు మాలావతి ఉన్న చోటికి వచ్చి, భద్రకీర్తి ఏడి అని అడిగారు. నన్ను చూడగానే అతను గోడ దిగి పారిపోయాడు అన్నది మాలావతి. చంద్రవర్మ తన భటుల చేత భద్రకీర్తి భటులను ఒక్కొక్కరినే ఒక గదికి పిలిచి వారందరినీ అందులో బంధించేశాడు. అనుమానించి తిరగబడిన వారిని చంద్రవర్మ భటులు చంపేశారు. ఈలోపుగా భద్రకీర్తి శిబిరంలో సూరసింహుణ్ణి కలుసుకుని తనకు తెలిసిందంతా చెప్పాడు. కుట్ర జరుగుతున్నదని గ్రహించకపోవడం నీదే తప్పు. నేను ముందే ఉపద్రవం శంకించి కోట నుంచి చంద్రవర్మ సైనికులను కదలడానికి లేకుండా మన సైనికులను ద్వారం వద్ద కాపలా ఉంచాను. నువ్వు చెప్పేదాన్ని బట్టి శత్రుసేనలు కూడా గంగ దాటి వస్తున్నట్లే తేలింది. వారికి స్వాగతమివ్వటానికి మన సైన్యంలో సగాన్ని ఇప్పుడే పంపుతాను. నువ్వు ఆ సేనలకు నాయకత్వం వహించు. నేను కోటకు స్వయంగా వెళ్ళి చంద్రవర్మను పరామర్శించి వస్తాను అన్నాడు. భద్రకీర్తి కొంత సైన్యంతో గంగా తీరానికి వెళ్ళాడు. అతను వెళ్ళిన కొద్దిసేపట్లో 100 పడవలు ఒడ్డు చేరాయి. దాదాపు 2000 మంది సైనికులు దిగారు. చీకటిలో ఒడ్డున ఉన్న మనుషులను చూసి శత్రు సైనికులు కుట్రదారులనే అనుకున్నారు. భద్రకీర్తి శత్రు సైనికులతో, మీ ఆయుధాలన్నీ మా సైనికుల పరం చెయ్యండి. కుట్ర ఫలించింది. శిబిరం అదివరకే మన వశం అయింది. మనం నేరుగా శిబిరానికే పోవచ్చు అన్నాడు. ఆ మాట్లాడేది చంద్రవర్మ తాలూకు సైనికాధికారే అనుకున్నారు శత్రువులు. అతను చెప్పినట్లే చేసి వారంతా
భద్రకీర్తికి ఖైదీలుగా చిక్కి శిబిరానికి తీసుకుపోబడ్డారు. ఈ పని పూర్తి కాగానే భద్రకీర్తి కోటకు తిరిగి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి చంద్రవర్మ అతని కుమారులు బందీలుగా చిక్కారు. వారికి సూరసింహుడు మరణదండను కూడా విధించాడు. భద్రకీర్తి సూరసింహుడితో, మహాసేనాని, నాది ఒక్క మనవి. మాలావతి నా ప్రాణం కాపాడటమే కాక తన తండ్రి తలపెట్టిన రాజద్రోహాన్ని భగ్నం చేయడానికి కూడా సహాయపడింది. ఆమెకు కారాగార విముక్తి కలిగించండి. నేను ఆమెను పెళ్లాడదామనుకుంటున్నాను అన్నాడు. సూరసింహుడు మాలావతి విడుదలకు ఉత్తరవిచ్చాడు. ఆమెను విడిపించడానికి భద్రకీర్తి స్వయంగా వెళ్ళాడు. అతడు వెళ్ళేసరికి మాలావతి కారాగృహంలో విచారంగా కూర్చుని ఉన్నది. మాలావతి, నిన్ను చెరవిడిపించడానికి వచ్చాను అన్నాడు భద్రకీర్తి. మాలావతి ఒకసారి అతని కేసి చూసి ముఖం తిప్పేసుకున్నది. ఆమె నుంచి ఎలాంటి జవాబు లేదు. నేను నీకేమైనా అపచారం చేశానా? నా కేసి ఎందుకు చూడవు? రాజద్రోహి కుమార్తె అన్న అపవాది లేకుండా నిన్ను నేను పెళ్లాడతాను అన్నాడు భద్రకీర్తి. దానికి కూడా ఆమె సమాధానం చెప్పలేదు. నా పైన ఇంత అనాదరం కలదానివి నా ప్రాణం ఎందుకు కాపాడావు? ఇంతకంటే మీ తండ్రి చేతిలో చనిపోయి ఉంటే నాకింకా ఎక్కువ సంతోషంగా ఉండేది. ఇప్పుడైనా మించిపోయింది లేదు. ఇదిగో నా కత్తి, దీనితో నన్ను చంపేయి అన్నాడు భద్రకీర్తి. మాలావతి చిరునవ్వు నవ్వుతూ లేచి అతన్ని సమీపించి అతని కత్తి తీసుకున్నది. ఆమె మరుక్షణం ఆ కత్తిని తన గుండెల్లో పొడుచుకుని చనిపోయింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, మాలావతి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నది? ఆమె భద్రకీర్తిని ప్రేమించలేదా? అతని ప్రాణం కాపాడినందుకు పశ్చాత్తాపపడిందా? ప్రేమించిన మనిషి అయితే అతన్ని పెళ్లాడే అవకాశాన్ని జారవిడిచి ఆత్మహత్య ఎందుకు చేసుకుంది? దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. అందుకు విక్రమార్కుడు, మాలావతి భద్రకీర్తిని ప్రేమించిన మాట నిజమే. అందుకే ఆమె అతని ప్రాణాన్ని కాపాడింది. అయితే అతన్ని ప్రేమించినంత మాత్రం చేత ఆమె కులద్రోహి అని అనుకోరాదు. వంశాభిమానం చంద్రవర్మకు ఎంత ఉన్నదో ఆమెకు కూడా అంతే ఉన్నది. తమ ప్రేమ మూలంగా వంశ నిర్మూలనం జరగకపోయినప్పటికీ ఆమె అతన్ని పెళ్లాడి వంశానికి కళంకం తీసుకురాలేదు. అలాంటప్పుడు వంశ నిర్మూలన అయ్యాక ఆమె తన ప్రేమ ఫలితాన్ని అనుభవించడానికి బ్రతికి ఉండటము, భద్రకీర్తిని పెళ్లాడటము ఏ విధంగానూ సాధ్యమయ్యే పనులు కావు. అందుకే మాలావతి చివరకు ఆత్మహత్య చేసుకున్నది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమైపోయి మళ్ళీ చెట్టెక్కాడు.